2024 మార్చి నుండి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రయోజనాలు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రేవా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కోడ చంద్రమౌళి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణను క్యాంపు కార్యాలయంలో కలిసి మెమోరాండం అందజేసి ఈ సందర్భంగా మాట్లాడారు. ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూనిటేషన్ మరియు గ్రాట్యుటీ అందలేదన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక పెన్షనర్లు నానా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పెడచెవిన పెడుతుందన్నారు. 16 మంది పెన్షనర్లు ఇప్పటి వరకు బకాయిలు రాక చనిపోయారని, చాలామంది అనారోగ్యంతో హాస్పిటల్లో డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో దీనావస్థలో ఉన్నారని, వెంటనే బకాయిలను ఏకమొత్తంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాలోజు రవీందర్, జాలి మహేందర్ రెడ్డి, బూరుపల్లి రవీందర్, వీరగోని చంద్రమౌళి, గోగు రాగమన్న, పెరిక నరసయ్య, ఏ కరుణాకర్ రెడ్డి, ఎన్ వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ, లావారెడ్డి, నేదునూరి కనకయ్య, వెంకటరాములు, సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు వంగ సుధాకర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు.